తర్వాత డిఎడిక్షన్ సెంటర్ మరి ఒకళ్ళేమో కావాలంటారు, ఒకళ్ళేమో వద్దంటారు. మరి ఏంటో అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే గ్రాడ్యువల్ తగ్గాలి, ఖచ్చితంగా తగ్గాలి. కాబట్టి మేము 2% సెస్ పెట్టుకున్నాం. ఈ వచ్చే దాంట్లో సెస్లో 2% పెట్టి ఎలా జనాన్ని ఎడ్యుకేట్ చేయాలనే దానికోసం కూడా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా నవోదయం ప్రోగ్రామ్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ నవోదయం ప్రోగ్రామ్ ద్వారా ఇల్సిట్ లిక్కర్ని ఫస్ట్ ఫేజ్ కింద నెలకి ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఒక 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి సంపూర్ణంగా ఈ ఇల్సిట్ లిక్కర్ చేసే వాళ్ళకి మళ్ళీ రీహాబిటేషన్ వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళని ఇచ్చేయడం కోసం ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. వీరు ఎంతసేపు మద్యం పెంచారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇందాక చెప్పాను, ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకు కట్ చేయడం వల్ల అది మనకి ఆదాయం రాష్ట్రానికి వచ్చింది, పక్క రాష్ట్రాలకు పోయేది ఆదాయం. తెలంగాణ ఇవాళ -3%లో ఉంది అధ్యక్ష, మనం +14% ప్లస్లో ఉన్నాం, దాదాపు 15% ప్లస్లో ఉన్నాం. అంటే ఎందుకు? కేవలం ఇల్సిట్ని కంట్రోల్ చేస్తున్నాం, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కంట్రోల్ చేయడం వల్ల ఇవాళ ప్రజల ఆరోగ్యం కూడా కొంత, ఇది ఇల్సిట్ తాగడం వల్ల చెప్పాను కదా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు, అవన్నీ కూడా కంట్రోల్ చేసాం అధ్యక్ష.